దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత మా లార్డ్స్ వేదికగా అంటే మన మన భారత ఆటగాడు సెంచరీ చేసిన వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మే. గతంలో 137 పరుగుల ఒక అద్భుతమైన రికార్డుని నెలకొల్పిన రోహిత్ శర్మ మళ్ళీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. కొన్నేళ్ల క్రిందట సౌరవ్ గంగూలీ 90 పరుగులు మాత్రమే చేసి అది హైయెస్ట్ స్కోర్గా నిరూపించుకున్నాడు గత కొన్నేళ్లుగా. అయితే ఈ నేపథ్యంలో మైదానంలో రోహిత్ శర్మ చేసిన సెంచరీ తర్వాత కొన్ని అద్భుతాలు జరిగాయి. మొదటి అద్భుతం ఏంటి అంటే ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి పడటం లేదు అని ఎంతో మంది అనుకుంటున్నారు కదా. అదంతా ఫేక్ అని ఇక రోహిత్ ని మొదటగా హక్ చేసుకున్నాడు సెలబ్రేషన్స్ కన్నా ముందు. విరాట్ కోహ్లీ హక్ చేసుకుని ఇక మామూలుగా తన ఒక బ్రదర్హుడ్ షిప్ ని తన ఫ్రెండ్షిప్ ని చాటి చెప్పలేదు. మరోవైపు ఇక ఇది చూసిన రోహిత్ భార్య చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకనంటే రోహిత్ భార్య ఎన్నోసార్లు గతంలో రోహిత్ కి జరిగిన అన్యాయం గురించి ఎన్నోసార్లు వాయిస్ అవుట్ చేసింది. సో ఇటువంటి సమయంలో ఇంత ఎమోషన్ అవ్వటం అనేది చాలా అంటే చాలా గొప్ప పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా విరాట్ కోహ్లీ ఇటువంటి విషయాల్లో ఇది అవ్వడు. గతంలో విరాట్ కోహ్లీ వేడు, ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో విరాట్ కోహ్లీ వేరు. ఒక అన్నదమ్ముల్లానే ఉన్నారు, అది కూడా T20 వరల్డ్ కప్ తర్వాత. ఇక రోహిత్ శర్మ సెంచరీ సాధించిన తర్వాత జో రూట్ చప్పట్లు కొట్టి తనకి అప్లాజ్ ఇవ్వడమే కాకుండా ఇక రోహిత్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయ్యాడు. కారణం ఉంది, ఎందుకనంటే యాక్చువల్లీ జో రూట్ ఎక్కువగా టెస్టులకే పరిమితం అయిపోయిన ఆటగాడు. కానీ తనలో ఉన్న రియల్ టాలెంట్ ని చూసి ఎన్నో సందర్భాలలో రోహిత్ తన తరఫున నిలబడ్డాడు. అయితే ఒక ఫార్మాట్ అలవాటైన ఆటగాడు ఇంకొక ఫార్మాట్ లో ఆడలేరు అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఇక తన జో రూట్ అప్పట్లో వన్డే T20 రిటైర్మెంట్ కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పుడు కూడా రోహిత్ అండగా నిలిచాడు. దానికి జో రూట్ చాలా ఎమోషనల్ అయిపోయి ఇక రోహిత్ శర్మని హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్, ఏ గౌతమ్ గంభీర్ అయితే రోహిత్ శర్మ వన్డేలకి ఇంకా గుడ్ బై చెప్పాలి, తన స్థానంలో యశస్వి జైస్వాల్ ఎలాగైనా సరే వన్డేల్లోకి తీసుకురావాలి అన్న ఒక కాన్సెప్ట్ తో బలవంతంగా రోహిత్ శర్మ చేత ఇక రిటైర్మెంట్ ప్రకటించేసేయాలి అనుకున్న గౌతమ్ గంభీర్ తనంతట తానే లేచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇటువంటి అద్భుతాలు కొన్నిసార్లు జరుగుతాయి. అసలు నిజం చెప్పాలంటే లార్డ్స్ మైదానంలో రోహిత్ చేసిన సెంచరీయే అత్యంత అద్భుతమైన విషయం.